మెయిన్ గేట్ లో చూసారే ఏరా ఒక్కాలే కుంటుతావు, నీ ఒక్కాలు బాగానే ఉందే. అది నా కాలు అదే, నా కాలు బాగుంది, నా కాళ్ళు వీటి మేసం వెళ్ళేస్తారా ఈ బొంద. ఒరే అయితే నా కాలు ఏమైనా కుంటుతాను అదే, నీ కాలు ప్రమాణం ఉందే, నీ కాలు గురించి చెప్పలే. మాట్లాడుకునేది వీళ్ళు, ఇచ్చేది గురువు గారికి. ఏ నా కాలు బాగుంది కదా, నీ కాలు బాగలేదు కదా, అయితే ఇప్పుడు ఏం చేస్తాం, నీ కాలు బాగుండే కాలు కూడా ఇచ్చేస్తే పోలే. 2 కట్లు తీసుకొస్తామంట శిష్యులు, చూసేదానికి వచ్చేవాళ్ళు ఏమైనా పండ్లు ఫలాలు తీసుకొస్తారు గురువు గారికి. వీళ్ళు 2 కట్లు. రే మీ దుంపల దగ్గర ఎందుకు వస్తాడారా మీరు అని అడిగినారు గురువుగారు. గురువుగారు ఒక కాలు కుంటుతాందండి, ఒక కాలు బాగుందండి, బాగుండే కాలు కూడా ఇంచేస్తే ఎవరైపోతుంది కదా, అందుకనేసి మీ దుంప డాక్టర్ గారు నేను ఇంటి నుంచి పోనండి హాస్పిటల్లోకి, పోతే నా కొడుకులు నా కాళ్ళు ఇచ్చేస్తారండి, వద్దండి నాకు. అందువల్ల మంచి శిష్యులు లభిస్తే గురువు గారి అదృష్టం. ఎందుకు చెప్తున్నానంటే మార్కండేయుడు మహామేధావి, చక్కగా లాలిపాటలు పాడి చక్కగా విద్యాబుద్ధులు చెప్పిస్తూ ఉంటే అల్లారముద్దుగా పెళ్లి కట్టవాడుతున్నాడు మార్కండేయుడు. ఆ మార్కండేయుడు నిరంతరం హరినామ స్మరణ చేస్తూ ఆ పరమేశ్వరుని స్మరణ చేస్తూ కళ్ళలు పళ్ళు కట్టు కలగాదైనా తల్లిదారుల పద్ధతికి మారాడను అల్లది మార్కండేయుడు నిరంతరము హరనామ సంకీర్తనముతో ఆడుతూ పాడుతూ కలము గడుపుతున్నాడు. పెద్దల పరిణాతమ ఇంటికి వస్తే ఆనాడు జాతకం రాసిన సిద్ధాంతులు చెప్పినట్టుగా వారికి పెద్దలకు నమస్కారం చేస్తున్నాడు. చక్కగా పాఠశాలకు వెళ్ళాడు విద్య నేర్చుకోవడానికి మార్కండేయుడు. మరి ఎంతో వినయశీలి అయి ప్రకాశిస్తున్నాడు పిల్లవాడు. అలాంటి తమ కుమారుని చూసుకుని ఆనందిస్తున్నారు. అదే ఒకానొక రోజు సమయంలో మృకండ మహర్షుల వారి ఆశ్రమానికి 7 మహర్షులు వచ్చారు. 7 మంది అండి వాళ్ళు. ఆ 7 మునీంద్రుల వారు వచ్చేటప్పటికి వారికి మంచి చక్కని పిండి వంటలతో భోజనం పెట్టాడు మృకండు. గృహస్థునికి ఉండే అదృష్టం ఇది, గృహస్థునికి ఉండేటటువంటి అదృష్టం ఇది. కాబట్టి ఆ వచ్చినటువంటి తపస్సులు మహాతపోధనులు ఘనులైనటువంటి ఆ సప్తర్షులకు చక్కగా మంచి పిండి వంటలతో భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళు భోజనం చేసి అలా కూర్చుంటే వాళ్ళకి తాంబూలం ఇస్తే తాంబూలం వేసుకున్నారు. అదే సమయంలో పిల్లవాడు మార్కండేయుడు పరుగు పరుగును వచ్చాడు. పాఠశాలకు వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళి పరుగు పరుగును వచ్చాడండి. ఆయన మార్కండేయ నాన్నగారు ఏమిటండి, మహానుభావులు పాప విదూరులు త్రిలోక సంచారులు మరి అటువంటి 7 మహర్షులు వచ్చారు, వారికి నమస్కారం చేయనాయనా అని చెప్పగానే మార్కండేయుడు తన నామాన్ని గోత్రాన్ని చెప్పుకొని 7 మహర్షులకు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. చూడ ముచ్చటగా ఉన్నాడు.
ఎంతో వినయంతో ఉన్నాడు. తమ పాదాలకు నమస్కారం చేశాడు పిల్లవాడు. అలాంటి పిల్లవాడిని చూడగానే సప్తఋషులకు చాలా ముచ్చట కలిగి, నాయనా మార్కండేయ, చిరంజీవ 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 సుఖీ భవ. నాయనా మార్కండేయ, చిరంజీవ 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 సుఖీ భవ అని ఎప్పుడైతే అన్నారో సప్తఋషులు ఆశ్చర్యపడిపోయాడు మృకండు. స్వామి స్వామి స్వామి, ఇవేనైనా మృకండ, మీ పలుకులు కళ్ళ కాదు కదా, మీ మాటలు నిజమేనా? మీ మాటలు మీ ఆశీర్వచన బలము చేత నా కొడుకు చిరంజీవి అవుతాడా? చెప్పండి స్వామి, నా కొడుకు చిరంజీవి అవుతాడా? ఏమండి, మనం ఏమన్నా పొరపాటుగా అన్నామా? విశ్వామిత్ర మునీంద్ర, ఏమి స్వామి, మనం ఏమన్నా పొరపాటుగా అన్నామా? చిరంజీవ సుఖీ భవానీ కదా అన్నాము. ఈ మృకండు మనల్ని వచ్చి మీ మాటలు నిజమేనా అని అడుగుతాడే అని ఒక మహానుభావుడు దివ్య దృష్టి పెట్టి చూచాడు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని మొదలైనటువంటి ఆత్రేయుడు మొదలైనటువంటి మహర్షులు వాళ్ళంతా కూడా. అయితే ఆ దివ్య దృష్టి పెట్టి చూచి, నాయనా మృకండ, పరమేశ్వరుడు నీ కుమారునికి 16 ఏళ్ళు ఆయుర్దాయమే ఇచ్చాడు. మేమేమో చిరంజీవ సుఖీ భవ అన్నాము. కాబట్టి పరమేశ్వరుని వరబలము నిజమా? మా మాట ప్రకారం పిల్లవాడు చిరంజీవి అవుతాడా అని నువ్వు యోచన చేస్తున్నావు. అవును స్వామి. అయితే నీవు ఒక పని చేయి నాయన, మేము బ్రహ్మలోకానికి వెళ్తున్నాము. రాత రాసేది ధాతే కదా, బ్రహ్మదేవుడే కదా. కాబట్టి బ్రహ్మదేవునితో మేము మాట్లాడతాం, నీ పిల్లవాడిని మా వెంట పంపించు అని చెప్పి మార్కండేయుని వెంట పెట్టుకొని సప్తఋషులు బ్రహ్మలోకము చేరారు. ఏం అదృష్టం చూడండి. బ్రహ్మలోకములో అడుగుపెట్టాడు మార్కండేయుడు. సప్తఋషుల వెంటబడి నుంచొని ఉన్నాడు. ఆ సప్తఋషులను కనుసైగ చేశాడు బ్రహ్మదేవుడు. ఈ ప్రక్కనే ఉన్నాడు పిల్లవాడు. అయ్యా మీరు కూర్చోండి అన్నాడు. సప్తఋషులు కూర్చున్నారు. ఆ ప్రక్కనే నిలబడి ఉన్నాడండి పిల్లవాడు. బాల సూర్యుని వలె వెలుగుతున్నాడు పిల్లవాడు మార్కండేయుడు. ఆ అబ్బాయిని చూచి, నాయనా అబ్బాయి, నీ పేరేమే? ఎవరు నీవు? అసలు మహర్షులారా ఎవరి పిల్లవాడు అని అడుగుతూ ఉండగా ఆ పిల్లవాడి మార్కండేయుడు పరుగు పరుగున వెళ్ళి బ్రహ్మదేవుని పాదాల మీద పడి ఉత్తర పాఠాలు చేస్తున్నాడు. ఈ విధంగా బ్రహ్మదేవుని పాదపద్మాల మీద వ్రాలి భూమి సురపాల మీద లోల నిరతమాణి మనోనుకూల సత్యశీల నిఖిలాశ్రిత దయాల బాల దాత విదాత మహానుభావ బ్రహ్మదేవ నమో నమః అని
ఎప్పుడైతే పిల్లవాడు ప్రార్థించాడో పిల్లవాడిని చూడగానే ముచ్చట కలిగింది బ్రహ్మదేవుడికి. బ్రహ్మదేవుడు కూడా మురిసిపోయాడు. చిరంజీవ 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 బ్రహ్మదేవుడు రాత రాసి సృష్టికర్త ధాత విధాత ఆయన చిరంజీవ సుఖీభవాన్ని అనగానే ఆ పలుకులు విని చాలా ఆశ్చర్యం కలిగి తప్పున నవ్వారు సప్తఋషులు. సప్తఋషులు ఎందుకు నవ్వారు? మాకు పెట్టిన కుచ్చుల కుల్లాయి టోపీ బ్రహ్మదేవుడు కూడా పెట్టాడు పిల్లోడు అని వాళ్ళకి నవ్వు వచ్చేసి వాళ్ళు నవ్వారు. నవ్వగానే బ్రహ్మదేవుడు కోపం వచ్చింది. ఏమయ్యా సప్తఋషులారా, అప్పుడు బ్రహ్మకన్యగణలో నేను ఈ పిల్లవాడు నాకు నమస్కారం చేశాడని చిరంజీవ సుఖీభవన్. తప్పేముంది? మీరు ఎందుకు నవ్వారు అంటే గడగడ వణికిపోయినారు సప్తఋషులు. అందులో సప్తఋషులలో శ్రేష్ఠుడు పెద్దవాడైనటువంటి వశిష్ఠుడు ముందుకొచ్చి, అయ్యా మహానుభావ తండ్రి బ్రహ్మదేవ, ఈ పిల్లవాడికి పరమేశ్వరుడు 16 ఏళ్ళు మాత్రమే ఆయుర్దాయం ఇచ్చాడు. అది తెలియక మా పాదాల మీద పడి నమస్కారం చేశాడని మేము చిరంజీవా అన్నాము. మేము మా తప్పు ఎట్లా దిద్దుకుందామా అని బ్రహ్మలోకానికి వస్తే నువ్వు మేము చేసిన పనే చేశావు, అందువల్ల మాకు నవ్వు వచ్చింది అన్నాడు. అనగానే బ్రహ్మదేవుడు నాలుగు కరుచుకున్నాడు. అరే, సన్మానాలు చేయించేది నాలుకే, అవమానం చేయించేది నాలుకే, కొంపలు నిలబెట్టేది నాలుగే, కొంపలు పూచేది నాలుగే. భగవంతుడు దేనికి భయపడలేదంట, నాలుగు భయపడినాడంట. అందుకే నాలుగుని ఎక్కడ పెట్టాడండి? లోపల పెట్టేశాడు. 32 పళ్ళు ఎస్కార్ట్గా పెట్టాడు. బయట వచ్చిందా నాలుగు మిమ్మల్ని దాటి కొరికేయండి అని ఎస్కార్ట్గా పెట్టాడని 32 పళ్ళని. ఏమండి? నాలుగు భయపడినట్టు దేవుడు. బ్రహ్మదేవుడు అంతటి వాడు అనుకుంటున్నాడు, అరే ఈ నాలుగు ఎంత పని చేసిందండి, నా చేత చిరంజీవాని అనిపించింది. పరమేశ్వరుడేమో ఈ పిల్లవానికి 16 ఏళ్ళే ఇచ్చాడు, నేనేమో చిరంజీవాన్ని. ఊరికే ఉండొచ్చు కదా, నేనెందుకు చిరంజీవాని అనాలి? సరే, అందుకే బ్రహ్మదేవుడు అనుకుంటున్నట్ట, భగవంతుడు సృష్టిని సృష్టించి దేనికి భయపడలేదంట, నాలుగు భయపడిపోయి లోపల పెట్టేసినాడు. ఈ 32 పళ్ళను ఎస్కార్ట్గా పెట్టినాడు, గన్మెన్లుగా. మిమ్మల్ని దాటి యువతకు రాకుండా నాలుగును జాగ్రత్తగా కాపాడండి, బయటకు మిమ్మల్ని మితి మీరు బయట వచ్చిందనుకో మీరు కొరికేయండి నాలుగుని అని చెప్పి అధికారం ఇచ్చేసినాడు. ఈ పండ్లు ఏం చేసినాయి? మాకు అధికారం వచ్చింది రోయ్ అని ఈ నాలుగు మీద సాధిస్తూ ఉన్నాయి. ఒకరోజు ఏం జరిగింది? పకోడీ, పిండి పదార్థాలు అంటాం కదా మనం, పిండి వంటలు, అవి నములుతా ఉన్నాయట. ఈ పండ్లు నములుతున్నాయట, కటకట కటకట అంటున్నాయి కదా. ఈ నాలుగు ఏం చేస్తా ఉంది? అంటా ఉంది నాలుగు, దాంట్లోనే చేస్తా ఉంది. ఈ పండ్లు కోపం వచ్చింది. కష్టపడి కోరికేది మేము, లొట్టలేసి రుచి చూసేది నువ్వా? నోరు మూసుకొని ఉండవు, మమ్మల్ని చూసి నువ్వు ఇంకా జాస్తి చేస్తున్నావు అని ఈ పండ్లు అన్నాయిట. మీరు నన్నేం చేస్తారా, దేవుడే నాకు భయపడి లోపల పెట్టిందే అంటే ఈ పండ్లు అన్నాయిట. నిన్ను లోపల పెట్టినా మమ్మల్ని ఎస్కార్ట్గా పెట్టాడు దేవుడు, నువ్వు గనక బయట వచ్చావంటే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా కొరికేస్తావు అన్నాయితే పండ్లు. అధికారం ఇస్తే మాత్రము దేవుడే భయపడినాడు, మన నోరు మూసుకొని ఉండాలి కదా, ఈ పండ్లు అనుకోవాలి కదా, అనుకోలే. అది బయట వస్తే కొరికేస్తామన్నాయి అంటే ఈ నాలుగు కోపం వచ్చేసింది. నన్నే కొరికేస్తారా మీరు అని నాలుగు పోయి పెద్ద గ్రెజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి పోయి నోటికి వచ్చినన్ని తిట్లు తిట్టేసిందంట నాలుక. వాళ్ళు ఏం చేశారు? 32 పళ్ళు ఊడి కింద పడేటట్టు కొట్టినారు. తిట్టింది నాలుక, కొట్టింది పండ్లని, కింద పడిపోయినాయి పండ్లని ఊడి. అప్పుడు ఈ నాలుక నిందంట, నాతో పెట్టుకోవద్దండి,
ఇంట్లో ఉండేవాళ్ళు మంట్లో ఉండాలి, జాగ్రత్త. ఇంట్లో అంటే నోట్లో ఉండాలి మీరు. యాక్చువల్లీ మీ స్థానం ఎక్కడ, నోట్లో ఉండాలా. మీరు ఏడ ఉండాలి, ఇప్పుడు ఊడిపోయి మన్నులో పడి ఉండాలి, జాగ్రత్త. నాతో పెట్టుకుంటాను మరి నాలుక అంటే భగవంతుడే భయపోయినాడు. ఈ నాలుక ఎంత పని చేస్తుందండి. బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యపడిపోయినాడు. నాయన సప్తఋషులారా, ఈ యొక్క మార్కండేయుని భూలోకానికి తీసుకుని వెళ్ళి 16 ఏళ్ల వయస్సు రాగానే గోదావరి నదీ తీరములో తపస్సు చేయించండి. తపస్సు చేయిస్తూ ఉంటే పరమేశ్వరుడు దయామయుడు, భక్త వశంకరుడు, భక్తికి వశుడైపోతాడు స్వామి. ఆ పరమేశ్వరుని దయతో ప్రార్థన చేస్తే ఆ పరమేశ్వరుడి పిల్లవానికి దయ చూస్తాడు. నేను కూడా వెళ్ళి ప్రార్థిస్తానని చెప్పి బ్రహ్మదేవుడు ఆ పిల్లవాడిని భూలోకములో తపస్సు చేయమని పంపించి వేశాడు. మార్గ మధ్యములో ఆ యొక్క సప్త ఋషులు మార్కండేయుని తీసుకొని భూలోకానికి వస్తూ ఉంటే మార్కండేయుడు అన్నాడు, స్వామి నా పరిస్థితి ఏమిటి మహానుభావ? నీ పరిస్థితి ఏమిటని నువ్వు అంటున్నావు నాయన, మా పరిస్థితి మేమెవరు చెప్పుకోవాలి? పరమేశ్వరుడేమో 16 ఏళ్ళు ఇచ్చాడు. మేము తిని గమ్మున ఊరికే కిళ్ళి వేస్తూ గమ్మున ఉండక చిరంజీవ సుఖీభవని మేమెందుకు అనాలి నీకు? సరే నాయన, పరమేశ్వరుని పాదాలంటే సేవించు. ఆకాశమే కేశములుగా కలిగిన వాడు, అంబను సగం శరీరంలో నింపుకున్నటువంటి వాడు, గది చర్మాంబరధారి, త్రిశూలధారి పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని పాదాలంటే శరణు వేడి ఆ స్వామిని గోదావరి నదీ తీరములో నిలుపుకొని పూజించు, సేవించు, అభిషేకం చేయి. అభిషేక ప్రియో శివ, అభిషేకం అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం అని చెప్పగానే సరేనని చెప్పి ఆ పిల్లవాడిని భూలోకములో వదిలిపెట్టి సప్తఋషులు వెళ్ళిపోయినారు. అలా మార్కండేయుని భూలోకములో ఆశ్రమంలో వదిలిపెట్టినంత మాత్రం చేత వయస్సు ఆగుతుందండి, కాలం ఆగుతుందా? వయస్సు వచ్చింది, 16 ఏళ్ల వయస్సు వచ్చింది పిల్లవాడికి, మార్కండేయునికి. అలా పిల్లవాడికి 16 ఏళ్ళ వయస్సు వచ్చినటువంటి సమయంలో కన్న తల్లి ఒకవైపు, కన్న తల్లి ఒకవైపు ఏడుస్తున్నారు. అలా ఏడుస్తున్నటువంటి సమయంలో వాళ్ళిద్దరినీ కూడా ఓదార్చి, అయ్యా నేను తపస్సు చేయడానికి వెళ్తాను, తల్లిదండ్రులారా నన్ను ఆశీర్వదించి పంపించండి అంటే ఆ కన్న తల్లి దుఃఖము, నాయనా కొడుక, చిన్న వయస్సులో ముక్కు పచ్చలారున్నటువంటి చిన్నారి తండ్రివి, నిన్ను అరణ్యానికి ఎలా పంపగలవు నాయనా? బాలచంద్రమౌళి పాదముల్ విడక కాశీలో అనేక ఉపవాసములు చేసి నిద్రాహారాలు మాని నీ తండ్రి నేను తపస్సు చేస్తే నీవు పుట్టావు నాయనా. ప్రదానము చేత పుట్టినటువంటి వాడము ఈ రోజు ఈ చిన్న వయసులో నీ అరణ్యానికి పంపాలంటే నా మనసు అంగీకరించడం లేదు తండ్రి. నాయన మార్కండేయ, నిన్ను ఒక చిన్నమైన ఉండగలమా తండ్రి? ఓదార్చాడు మార్కండేయుడు. అమ్మా, ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారు? ఈ మహానుభావుడు ఈ యొక్క మార్కండేయుడు తల్లి తండ్రికే హితబోధ చేశాడు. ఈ శరీరము శాశ్వతమైనటువంటిది కాదు. భక్త వశంకరుడు పరమేశ్వరుడు, పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తాను, తపస్సు చేసి పరమేశ్వరుని విప్పిస్తాను. ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొంది మళ్ళా మీ కంటపడతాను. తల్లిదండ్రులారా నన్ను ఆశీర్వదించండి అంటూ ఉంటే ఆ తల్లి ఒక్కసారి కన్నీటి పర్యంతమై ఉత్సాహతురాలి నిలబడిపోయింది. ఎలా ఉండగలవని చెప్పి ఆ కన్న తల్లి మూర్ఛాగతురాలై మళ్ళీ పైకి లేచి కన్న కుమారుని దీవించింది. అలా దీవించినంత ఆ పిల్లవాడు బయలుదేరాడు. అలా బయలుదేరి ఆ యొక్క గోదావరి నదీ తీరానికి వెళ్ళి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించుకున్నాడు.
ఆ శివలింగం అంటే ఇసుకతో శివలింగం ఏర్పాటు చేసుకొని మట్టితో అక్కడ ఉన్నటువంటి గోదావరి నది జలం తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేస్తూ, అభిషేక ప్రియో శివ అన్నారు కదా, అరణ్యములో లభించేటటువంటి నిత్య మల్లియలు ఆ యొక్క అనేకమైనటువంటి మరువక మొదలైనటువంటి ఆ పువ్వులన్నీ కూడా తీసుకొచ్చి స్వామివారికి పుష్పాలతో పూజ చేస్తూ, కందమూలములు గడ్డలు అరణ్యములో లభించేవి అవన్నీ నైవేద్యం పెడుతూ ఆ మహానుభావుడు భక్త మార్కండేయుడు పరమేశ్వరుని కోసం తపస్చేస్తున్నాడు. శంకర పరమేశ్వరుని కోసం ఆ త్రినేత్రుని కోసం ఆ
మహానుభావుడు భక్త మార్కండేయుడు బాలుడైనప్పటికీ కూడా 16 ఏళ్ల వయస్సు ఆ పరమేశ్వరుని పాదాలంటే శరణు వేడుకుంటున్నాడు. ప్రతినిత్యము కూడా స్వామి యొక్క పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తున్నాడు. అలాగనే నమక చమక మంత్రాలు చదువుతున్నాడు. అలాగా పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తుండగా బ్రహ్మదేవుడు కైలాసానికి వెళ్ళాడు. పరమేశ్వర అన్నాడు బ్రహ్మదేవుడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. బ్రహ్మదేవా ఏమిటి నీ అభిప్రాయం అన్నాడు. స్వామి, భూలోకములో ఒక మునిబాలకుడు మార్కండేయుడు నీ పాద పద్మాలంటే శరణు వేడుకుంటున్నాడు, నీ కోసం తపస్సు చేస్తున్నాడు. ఆ బాలుని మీరు దయ చూడండి అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, నాయనా నేను భక్తికి వశుణ్ణి. పరమేశ్వరుడు బోళాశంకరుడు అండి, మహానుభావుడు. ఎందుకంటే భక్తికి వశుణ్ణి నేను. భక్తితో పరమేశ్వరాన్ని పిలిస్తే, శివాన్ని పిలిస్తే నేను పలుకుతాను. నా కోసం నా భక్తుడు బాలుడైనటువంటి వాడు అంత తాపత్రయపడుతున్నాడంటే పిల్లవాడిని నేను కాపాడతాను నాయనా అన్నాడు. మాట ఇచ్చేశాడు బ్రహ్మదేవుడికి పరమశివుడు. అయితే ఈ మాట విని బ్రహ్మదేవుడు సంతోషపడినాడు. ఇచ్చినటువంటి పరమేశ్వరుడు సంతోషపడ్డాడు. కానీ మధ్యలో ఒక ఆయన విన్నాడండి. ఎవరండి ఆయన? కాదు, నారద మహాముని. ఆయన విన్నాడు. ఆయన విని ఆహాహా, పరమేశ్వరుని యొక్క లీల ఎంత గొప్పది, పరమేశ్వరుని మహిమా వైభవం ఎంత గొప్పది. ఆనాడేమో 16 ఏళ్ళు ఆయుర్దాయం అని ఇచ్చాడు. ఈవేళ ఏమన్నాడు? నా భక్తుడైతే నేను కాపాడతాను అన్నాడు. అంత అమోఘమైనటువంటిది. అందుకే కదా బోళాశంకరుడు భక్త వశంకరుడు అనేది. ఎందుచేతనంటే ఆయన ఎదుటివాడు నా కోసం ఎలా తపస్సు చేస్తున్నాడు, ఏం కోరి తపస్సు చేస్తున్నాడు అని అనుకోడు. పిలిచాడా వెళ్ళిపోవడమే. ఒకడు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి చేసి తలకాయతో కొమ్ములంత వంటి పరమేశ్వర శివ 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 అంటా ఉన్నాడు. మరి కంఠస్వరం విన్నా కూడా భయంకరంగా ఉంది. విన్నాడు 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 పరమేశ్వరుడు. పార్వతి, ఏమిటండి? నా కోసం నా భక్తుడు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి చేసి తపస్సు చేస్తున్నాడు, మన కోసం నేను పోవాలి అన్నాడు. కానీ ఒకప్పుడు పరమేశ్వరుడు ఎంత గొప్పవాడు చూడండి. నారద మహాముని అనుకుంటున్నాడు, పరమేశ్వరుడు ఎంత దయామయుడు. పార్వతీదేవనిది, స్వామి నేనైతే త్రిశూలం తెచ్చి మీ చేతికిస్తాను కానీ ఆ తపస్సు చేసేవాడు అంత మంచివాడు కాదండి. వారి కంఠస్వరం వినండి. అయినా పర్వాలేదు దేవి, నా కోసమే కదా వాడి బాధ. నా మాట వినండి. అయినా వినలేదట పరమేశ్వరుడు. నేరుగా త్రిశూలం తీసుకొని ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి, నాయనా నీకు ఏం కావాలన్నాడు. స్వామి స్వామి ఏమైనా నేను ఎవరిని ఎత్తి మీద చెయ్యి పెడతానో వాళ్ళు కాలి బూడిదైపోవాలి, వరం ఇవ్వండి. తదాస్తు నాయన. స్వామి నువ్వు ఇచ్చిన వరం నిజమవుతుందా? నేను ఎవరిని ఎత్తిని చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోతారా? అయిపోతారు నాయన. అయితే ఉండి స్వామి నేను ఎత్తి మీద చేయి పెడతాను. భక్తుడమని నేను వరం ఇచ్చాను, నా నెత్తిని చేయి పెడతావు నువ్వు అంటే నా నెత్తిని చేయి పెడితే నేను భస్మం అయిపోతాను రా, బూడిదైపోతాను రా మూర్ఖుడా. స్వామి నువ్వు బూడిదైపోతే నువ్వు ఇచ్చిన వరం నిజం, నువ్వు బూడిద కాకుండా పోతే నువ్వు ఇచ్చిన వరం నిజం కాదు. ఒరే నాయనా నేను నిజంగానే వరం ఇచ్చాను రా, నా నెత్తిని చేయి పెడితే నేను బూడిదైపోతా. ఉండు స్వామి పరీక్ష చేస్తాను, తెలుసుకోవద్దా నిజమా కాదా, కరెక్టా అబద్ధమా. ఇప్పుడు నా నెత్తిని చేయి పెడతామేమో నువ్వు. పెడతాను స్వామి, ఏమనుకోవద్దు. ఇంకేమనుకుండేది నువ్వు నెత్తిని చేయి పెడితే నేను భస్మం అయిపోతా అనుకునేది ఏముంది తర్వాత. వద్దురా నాయనా అని స్వామి వారు పరిగెడుతున్నాడు. ఆగవయ్య ఆగవయ్య శివ శివ పరమేశ్వరుడు దిక్కు తెలియగా పరిగెడుతున్నాడు. అయ్యో బాబు వీడు దుంపదేగా నన్ను ఎత్తిని చేయి పెడతాడరా, నేను ఇచ్చింటే వారం నా నెత్తిని చేయి పెడతాడు వీడు, ఏం చేయాలి? పరిగెడుతున్నాడు. పార్వతీదేవి అల్లలాడిపోతోంది. అయ్యో అన్నయ్య అన్నయ్య అన్నయ్య. మీ అన్నయ్య పక్కనే ఉన్నాడు కదమ్మా, ఎందుకు గట్టిగా అరుస్తావు? ఏం చేస్తామండి, చెల్లెళ్ళకు బాధ వస్తే అన్నగారులకి చెప్పుకుంటుంది. అన్నా అన్నా మహావిష్ణు నారాయణ కాపాడు